రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టోర్ మెటీరియల్ను ఆన్లైన్లో పొందుపరచాలని ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. హైదరాబాద్ ఎర్రగడ్డలో సమావేశమై ప్రైవేటు సెక్టార్, టీజీఎస్ పీడీసీఎల్ కాంట్రాక్టర్లను ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టోర్లలో మెటీరియల్ సరిగా అందుబాటులో ఉండకపోవడంతో కాంట్రాక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వివరించారు. ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్నప్పుడు ప్రమాదాలు జరిగితే గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రస్తుత ప్రభుత్వమైనా సహకరించాలని కోరారు. 3 నెలలుగా ఎల్సీలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడైతే ముందే కన్జ్యూమర్తో డీడీ కట్టించుకుంటుందో ఆ డీడీ కట్టించుకున్న ఎమ్మటే స్టోర్లో కూడా మాకు అందుబాటులో మెటీరియల్ రావాలని, మెటీరియల్ ఉంచాలని, మాకు సకాలంలో మెటీరియల్ అందే విధంగా చూడాలని మేము ప్రభుత్వాన్ని కూడా వినిపిస్తున్నాం. దానికి తోడు ప్రభుత్వం నిర్ణయించినటువంటి వెండర్ విధానాన్ని ప్రైవేట్ సెక్టర్లో కానీ గవర్నమెంట్ సెక్టర్లో కానీ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టర్లు అందరూ వెండర్ ఏమో తీసుకోవడానికి ముందు వరుసలో ఉన్నారు. దానికి గత 10 సంవత్సరాల నుంచి ఎవరైతే ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు వృత్తిని ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నారో ఆ 10 సంవత్సరాలది కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్గా ఐడెంటిఫై చేసి వాళ్ళకు క్లాస్ 1 కాంట్రాక్ట్ వచ్చే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలి, అధికారులు చొరవ చూపాలి. అక్కడక్కడ కొందరు ప్రైవేటు వ్యక్తులతోటి వాళ్ళకు సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తులతోటి కూడా మా ప్రైవేటు వర్కులు చేయిస్తారు కనుక అటువంటి వాళ్ళని నిషేధించాలనేది మా రాష్ట్ర కమిటీ తీర్మానించింది.